కపుల్స్ ఎవరికైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరిగిందో లేదా జరుగుతుందో వాళ్ళకు పిండము లేడీ గర్భసంచిలో పెట్టే రోజుని ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని పిలుస్తామండి. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఆ లేడీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. వాళ్ళకి మెడికేషన్ చెప్తాము, ఇంజెక్షన్స్ ఏవేవి తీసుకోవాలో అవన్నీ చెప్తామండి. అవన్నీ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఖచ్చితంగా అవైతే పాటిస్తారు. చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు మిగిలిపోతాయి. ఏంటి? ఫస్ట్ మొదటిగా కొంతమంది ఏమనుకుంటారంటే, ఎలా అయితే గుడ్లు తీసే రోజు మత్తు ఇచ్చి చేశారో ఖాళీ పొట్టలో వచ్చాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కి కూడా ఏమైనా ఖాళీ పొట్టలో రావాల్సి ఉంటుందా, ఏమి తినకుండా రావాలా? అవసరం లేదండి. ఎందుకంటే చాలా మటుకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ మేము ఎటువంటి మత్తు ఇవ్వకుండా కాన్షియస్ గా ఉన్నప్పుడే చేస్తున్నాం కాబట్టి తను ఫాస్టింగ్ లేదా తినకుండా రావాల్సిన అవసరం లేదు. మంచిగా తన బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ మీల్ చేసుకొని తను చెప్పిన టైంకి ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి వస్తే సరిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు నీట్ గా మీరు బాత్ తీసుకొని ఒక ఫ్రెష్ పేర్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ప్రీవియస్ క్లోత్స్ ఏమవుతుందంటే, ఏమన్నా మీరు పర్ఫ్యూమ్స్ వాడినా, ఏమన్నా లోషన్స్ వాడినా వాటన్నిటి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. మనం చేసే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీద నెగటివ్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఆ రోజు మీరు లోషన్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఏవి మీరు అప్లై చేసుకోకూడదు. ఫోర్త్ పాయింట్, మెహందీ. చాలా మంది లేడీస్ దగ్గరలో ఏదో ఫంక్షన్ ఉంది, ఏదన్నా పార్టీకి వెళ్ళారు, లేదా వాళ్ళది వెడ్డింగ్ ఏదన్నా ఉంది ఫ్యామిలీలో, సో వాళ్ళు మర్చిపోతారనమాట. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఉంది అన్నప్పుడు మెహందీ వేసుకుంటారు. ఈ మెహందీ లేదా గోరింటాకు పెట్టుకున్నప్పుడు దాని నుంచి ఏవైతే ఫ్యూమ్స్ వస్తాయో, ఆ వాసన ఉంటుందో అవన్నీ ఎంబ్రియోకి మంచిది కాదండి. అందుకని అవి అప్లై చేసుకోకూడదు. ఈవెన్ నెయిల్ పెయింట్స్, నెయిల్ పాలిష్, ఎటువంటి కాస్మెటిక్స్, మీరు లిప్స్టిక్ కానీ, క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, పర్ఫ్యూమ్ కానీ, నెయిల్ పెయింట్ కానీ, మెహందీ కానీ, ఇవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత, సెంటర్ కి రీచ్ అయిన తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ ఉంటుంది లేడీకి అంటే, ఫస్ట్ గా తనకు మంచిగా వాటర్ తాగి తనకు యూరిన్ వెళ్ళే సెన్సేషన్ వచ్చినప్పుడు చెప్పమని చెప్తారు. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, మూత్రసంచి మీద గర్భసంచి ఇలా వాలి ఉంటుంది ఎంటీగా ఉన్నప్పుడు. ఇలా వాలి ఉందనుకోండి, మేము ఎంబ్రియో ఇక్కడ పెట్టాలి అంటే ఇలా వెళ్ళి ఇలా తిరగాలి. ఆ ఎంట్రీ అన్నది చాలా కష్టం అవుతుంది మాకు. కష్టంతో పాటు అనదర్ ప్రాబ్లమ్ ఈస్ లేడీకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ద్వారా ఈ యూట్రస్ బాగా ఇరిటేట్ అయ్యి కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా యూట్రస్ లో కాంట్రాక్షన్స్ వచ్చాయంటే మనం పెట్టిన ఎంబ్రియోని అది రిజెక్ట్ చేయొచ్చు, లేదా అతుక్కొని ఇవ్వకపోవచ్చు, మనకి ట్రాన్స్ఫర్ నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేము ఏమంటామంటే, ఈ బ్లాడర్ మంచిగా ఫుల్ చేసుకుంటే వాటర్ తాగి యూట్రస్, మన గర్భసంచి అన్నది స్ట్రెయిట్ అవుతుంది. ఇలా స్ట్రెయిట్ అయినప్పుడు ఈజీగా మనం ఎంటర్ అయ్యి ఎంబ్రియోని ఈ పైన భాగంలో రిలీజ్ చేయడానికి కుదురుతుంది. అందుకని ఒక హాఫ్ ఫుల్ బ్లాడర్ లేదా ఫుల్ బ్లాడర్ తో ఆ లేడీ ఉన్నప్పుడు చెప్పమని చెప్తాం. అప్పుడు మేము తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ స్మూత్ గా అయిపోయిన తర్వాత ఎంత టైం వరకు ఉండాలి? 1 డే మొత్తం పడుకునే ఉండాలా? అక్కడే అడ్మిట్ అవ్వాలా? ఏం అవసరం లేదండి. నన్ను అడిగితే ఒక 10-15 minutes మీరు ఆ పొజిషన్ లో ఉండి లేచి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మెడికేషన్ అంతా మీరు ఇంటికి బయలుదేరొచ్చు. ఎందుకు ఈ బెడ్ రెస్ట్ అవసరం లేదు? ఎందుకంటే బెడ్ రెస్ట్ లోనే ఉండాలి అన్న లాజిక్ అసలు ఏం లేదండి. ఆ 10-15 minutes కూడా మేము ఎందుకు ఇస్తున్నాం అంటే, కొంచెం ఆ థియరీ లేదా రీసెర్చ్ ఎంతో జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ కొంచెం టైం అయితే ఆన్ టేబుల్ ఉంచి ఆ పొజిషన్ లో, పడుకొని ఉన్న పొజిషన్ లో తను అప్పుడు లేచినట్టయితే మనకు రిజల్ట్ సక్సెస్ రేట్స్ ఆప్టిమల్ గా ఉన్నాయి అని అంటున్నారు. పూర్తిగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్మూత్ గా ఫినిష్ అయ్యాక డిశ్చార్జ్ చేసే టైంలో హస్బెండ్ కి, వైఫ్ కి కౌన్సిలింగ్ ఇస్తాం. నెక్స్ట్ 15 days వాళ్ళు ఎలా పాటించాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, చాలా డౌట్స్ ఉంటాయి. అందరు అడిగే డౌట్స్ మేజర్ గా, మందులు, ఇంజెక్షన్లు ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పినట్టు వాడాలండి. ఇవి కాకుండా అడిగే క్వశ్చన్స్, ఫస్ట్, భర్త భార్య కలవచ్చా ఈ టైంలో? ఎక్కడ కూడా థియరీలో కలవకూడదు అని చెప్పరు, అయినప్పటికీ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇలా కలిసినప్పుడు యూట్రస్ ఇరిటేట్ అవ్వడం, లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు రిజల్ట్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి కలవద్దు అని చెప్తాం. సెకండ్ బయట ఫుడ్ తినొచ్చా?
వద్దు, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ అయితే మీరు తీసుకోవాల్సిన ఎన్నో మెడిసిన్స్ తీసుకోలేరు అనమాట. వామిటింగ్స్, లూజ్ మోషన్ స్టార్ట్ అయితే మనం ఇచ్చే మెడిసిన్స్ కరెక్ట్ గా మీ బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. డెఫినెట్లీ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. థర్డ్ వచ్చేసి క్రౌడెడ్ ప్లేసెస్, ఫంక్షన్స్, థియేటర్స్, రెస్టారెంట్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ క్యాచ్ ఆన్ అయ్యి ఫీవర్ తో యూర్ డౌన్ అన్నా కూడా ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అందుకని అది కూడా వద్దు అంటాం. బెడ్ రెస్ట్ లోనే ఉండాలా, పని మానేయాలా, జర్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా? నాట్ నెసెసరీ. బెడ్ రెస్ట్ ఎంతో మంది ఏమంటారంటే అసలు మంచిది కాదు అంటామండి. ఎందుకంటే బెడ్ రెస్ట్ లోనే ఉంది అంటే తను ఎటువంటి యాక్టివిటీ లేకుంటే మనం ఇచ్చే మెడిసిన్స్ మన పెల్విస్ లో ఉన్న గర్భసంచి కరెక్ట్ గా రీచ్ అవ్వవు అనమాట. అందుకని మంచిగా తను వాకింగ్, తను చేసుకునే పనులు అవి రొటీన్ గా చేసుకోవచ్చని అడ్వైస్ చేస్తాం. ఏదైనా చాలా స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా హార్డ్ కోర్ లేబర్ ఏమైనా ఉందంటేనే అవి అవాయిడ్ చేస్తే తను సరిపోతుంది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ పాటించగలిగితే మనం సక్సెస్ రేట్ ని ఇంకా కూడా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.